విశాఖలో 50 లక్షల మొక్కలు నాటి పెంచండి. 5,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేద్దాం, సహకరించండి. విత్తన బంతలతో విశాఖను హరితవనం చేద్దాం, స్పందించండి. మొక్కలు నాటి పెంచి ఎకో వైజాగ్ను విజయవంతం చేయాలని జేవీ రత్నం పిలుపునిచ్చారు. 50 లక్షల మొక్కలు నాటి పెంచి 5,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేద్దామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అన్నారు. శనివారం ఉదయం సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీం అందజేసిన పువ్వులు, ఔషధ మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. విత్తన బంతులతో విశాఖను హరితవనం చేద్దామన్నారు. ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే అన్నారు. మన భూమి మీద సమస్త జీవరాశిని మనమే కాపాడుకోవాలన్నారు. ప్రకృతి ఆధారిత పంటలు పండించిన ఆహారాన్నే ఆరగించాలన్నారు. జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధి అక్షత మాట్లాడుతూ, మన విశాఖపట్నంలో అమలవుతున్న ఎకో వైజాగ్లో భాగంగా మొక్కల నాటి పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధులు ప్రమీల, వివేక్లు, యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ శివలక్ష్మి, జోసఫ్ నవీన, బి జ్యోతి, ఫర్జానా బేగం పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. I'm from SFS school. దీన్ని తిప్పతీగ అంటారు. ఇది మోస్ట్లీ గ్యాస్ట్రోయిడల్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గిస్తుంది. ఇంకా మనకి నార్మల్గా అప్పుడప్పుడు షార్ట్ పీరియడ్గా స్టమక్ ఏక్స్ అవన్నీ వస్తాయి కదా, వాటికి కూడా దీనికి మెడిసిన్ ఇది.
అందరికీ నమస్కారం. నా పేరు సంజన. నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈలో చదువుతున్నాను. మన వాతావరణాన్ని కాపాడుకోవాలి. మన సముద్రాలు మనకి ఎన్నో టన్నుల ఆక్సిజన్ని అందజేస్తాయి. వాటిల్లో ఎంతో చెత్త వేయడం వలన మన సముద్రాలు కలుషితం అవుతున్నాయి. అవి కలుషితం అవ్వకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సముద్రాలు మనకి ఎన్నో టన్నుల ఆక్సిజన్, ఇంకా అవి మనకి నీళ్లుగా కూడా పనిచేస్తాయి. కాబట్టి మనం వాటిల్ని కాపాడుకోవాలి. And I'm from SFS School CBSE from grade 10 Daffodil. So today we have a campaign with our Eco Vizag. చెప్పుకుంటే చెట్ల గురించి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. చెట్లు మన జీవన వాయువు అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అది ఎంతో అవసరం మనకి. అది లేనిదే మన జీవనం లేదు. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని అవి అబ్జర్వ్ చేసుకొని వాటి ఫుడ్ కింద తయారు చేసుకుంటాయి. సో చెట్ల వల్ల నీరు అనేది భూగర్భంలోకి ఊరుతుంది. ఆ నీటి వల్ల ఎన్నో చెట్లు అనేవి పెరుగుతాయి. సో చెట్ల మీద ఎన్నో పక్షులు అనేవి గూడు కట్టుకుంటాయి. చెట్లు లేనిదే పక్షులు లేవు. కానీ పక్షుల వల్ల ఎన్నో యూజెస్ అనేవి ఉన్నాయి. మనం కనుక ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి, అవి మనం తిని దాంట్లో ఉన్నవన్నీ పడేస్తాం, లైక్ సీడ్స్ లేకపోతే తొక్కులో అదేది. బట్ ఎలా అంటే పక్షులు అనేవి అలా కాదు. ఆ సీడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి గార్డెన్లో వదిలేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ, చెమ్మున్న చోట లేకపోతే ఎక్కడైనా. అక్కడ ఏం జరుగుతుందంటే ప్లాంట్ అనేది మొలకెత్తి పెరుగుతుంది. దానివల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. పక్షులుంటే చెట్లుంటాయి. చెట్లుంటే అడవులు అనేవి విస్తరిస్తాయి. అడవులుంటే మనం బాగుంటాం. సో ఐ సే save plants, save earth, save water. I would say thank you for the Eco Club, and the Eco Vizag has helped us with this beautiful campaign which has enriched our knowledge in a great aspect and all. మొహమ్మద్ షాజహాన్ ఆశానిధిలో మదనపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైన మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్-అఫీషియో మెంబర్గా చట్టరీత్యా ఏర్పడబడిన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత కలిగి ఉండాలని భారతదేశ సార్వభౌమానికి ప్రతి సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోయే విశ్వపాత్రుడైనానని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ వికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం అందరికీ. నా పేరు వైష్ణవి. నేను ఎస్ఎఫ్ఎస్ సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నాను, 10వ తరగతి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. మనం మొక్కలను ఇంటికి 10 మొక్కలైనా నాటాలి. మొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల వల్ల ఔషధాలు మనకి వస్తాయి. రాబోయే రోజుల్లో మొక్కలు నాటకపోతే మనకి ప్రాణాలకి హానికరం, ఆక్సిజన్ కూడా ఉండదు. నా పేరు హర్ష్. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ 10వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పటివరకు అయిన క్యాంపెయిన్లో చెట్లు నాటడం వల్ల వచ్చే ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాను. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మంచిగా ఆక్సిజన్ ఇవ్వడం వలన మన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. పక్షులకి ఇళ్ళనిచ్చి మరింత అడవుల్ని పెంచవచ్చు. ఎంతో ఆక్సిజన్ వలన మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. ఈ ఎకో వైజాగ్ వాళ్ళు కండక్ట్ చేసిన క్యాంపెయిన్ ద్వారా నాకు చెట్ల ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఈ విధంగా పర్యావరణాన్ని రక్షిస్తూ ఎన్నో చెట్లు నాటుదాం అని అనుకున్నాను.